నటుడు శివాజీ వ్యాఖ్యలపై తెలంగాణ మహిళా కమిషన్ తీవ్ర స్థాయిలో మండిపడుతుంది. లీగల్ గా వాటిని పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తుంది. శివాజీ వ్యాఖ్యలపై చర్యలు తీసుకుంటామని చెప్పి టీజీ మహిళా కమిషన్ అయితే తెలుపుతుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మరిన్ని వివరాలు అందిస్తారు. కృష్ణప్రసాద్. నటుడు శివాజీ దండోరా రాత్రి జరిగిన దండోరా స్పీచ్ ఈవెంట్ లో మాత్రం మహిళలు హీరోయిన్లపై మాత్రం ఒక వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే ఆయన ఆ మహిళలను ఉద్దేశించి మాత్రం అందం మాత్రం ఆ చీరలోనే ఉంది తప్ప సామాన్లు కనబడేటట్టు బట్టలు ఏమి ఉండదు అంటూ ఆయన ఒక అసభ్యమైన పదజాలను వాడటం జరిగింది. అయితే అక్కడితో ఆకుండా మీద ఆధునిక దుస్తులు వేసుకున్న మహిళ మాత్రం చూస్తున్నప్పుడు ఎలా అనిపిస్తుందో అని చెప్తూ కూడా ఒక అసభ్యకరమైన కామెంట్ కూడా ఆయన చేయడం జరిగింది. అయితే ఒక దళితం ఉందా అన్నట్టు ఒక బట్టలు వేసుకున్నా ఏంటి అన్నట్టు కూడా ఆయన కొద్దిగా అలాంటి మాటలు జారడం జరిగింది. అయితే ఇంకోటి ఏంటంటే దాంతో పాటు సామాన్లు అనే పదం వాడిన తర్వాత కూడా అప్పుడు ఇంకా చాలా మంది ఆ పదం వాడటం దగ్గర చాలా మంది కామెంట్ చేస్తూ ఆయన మీద మాత్రం ఒక కామెంట్ చేస్తూ ఉండిపోయారు. అయితే ఈ సంఘటన ఈ విషయంతో మాత్రం చాలా మంది నెటిజన్లు కూడా మహిళలు కూడా చాలా మంది స్పందిస్తూ ఆయనకు వ్యతిరేకంగా పోస్టులు కూడా చేయడం జరిగింది. అయితే దీనిపై కూడా స్పందిస్తూ నటుడు హీరో మంచు మనోజ్ కూడా ఈ వ్యాఖ్యలు శివాజీ వ్యాఖ్యలు కూడా తీవ్ర నిరాశకు గురి చేశాయంటూ కూడా ఆయన చెప్పి వ్యక్తిగత స్వేచ్ఛ మహిళల దుస్తులు ప్రజలు తీర్పు కోసం కాదు ఆ చేయలేనట్లు కొద్ది తరపున నేను క్షమాపణ చెప్తున్నట్టు కూడా ఆయన కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ విషయం మీద కూడా స్పందిస్తున్నట్టు అనసూయ కూడా అయితే కృష్ణప్రసాద్ అంటే మహిళల దుస్తుల మీద కామెంట్స్ చేయడం సర్వసాధారణం అయిపోయింది. తర్వాత క్షమాపణలు చెప్పడం కూడా నార్మలే అయిపోయింది. కానీ ఇటువంటి వ్యాఖ్యలకు సంబంధించి సరైన చర్యలు తీసుకుంటే వాటికి ఫుల్ స్టాప్ పడుతుంది ఖచ్చితంగా. దీని మీద టీజీ మహిళా కమిషన్ ఇంకా కఠినమైన చర్య తీసుకునే అవకాశం ఉందని అనుకోవచ్చా ఎంత సారీ చెప్పినా? తప్పకుండా. ఎందుకంటే ఇప్పుడు ఇది చాలా మంది సీరియస్ ఈ వ్యాఖ్యల మీద కూడా చాలా మంది ఒక మహిళ కానీ ఎవరైనా పౌరులు కానీ చాలా మంది కూడా తీవ్రంగా స్పందిస్తున్నారు. అయితే వాళ్ళ నోటికి కట్టాలన్న ఉద్దేశంతో మాత్రం ఇప్పుడు కూడా సుమోటోగా స్వీకరించి మాత్రం కేసు నమోదు చేయనట్టుగా ఒక నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. అయితే కొద్దిసేపటి క్రితం శివాజీతో మాట్లాడినప్పుడు ఆయన వేరే వ్యక్తిగతంగా పనిలో ఉన్నారు కాబట్టి తర్వాత మనం మాట్లాడదాం అన్నట్టు కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే దాని మీద ఇంకేం స్పందించలేదు అతను. అయితే దీన్ని మాత్రం మహిళా కమిషన్ మాత్రం బాగా సీరియస్ గానే ఉంది. కంపల్సరీ దాని మీద సుమోటో కేసు నమోదు చేసే అవకాశం అయితే ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణప్రసాద్. దయచేసి ఇంకో విషయం చెబుతున్నా, అమ్మాయిలు హీరోయిన్లు ఈ బట్టలు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనుభవించాల్సి వస్తమ్మా. ఏమనుకోవద్దు, హీరోయిన్లు అందరూ మీరు అనుకున్నా నాకు పోయేది లేదు, లాగి పీకుతాం మనం, అది వేరే విషయం. కానీ మీ అందం చీరలోనో మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏముండదమ్మా. అవి వేసుకున్నంత మాత్రాన చాలామంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు కానీ దేద్రమ్ముండ ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని కాస్త మంచి వేసుకోవచ్చుగా, బాగుంటావు కదా అనాలనిపిస్తుంది లోపల, అనలేము. అంటే మళ్ళీ స్త్రీ స్వాతంత్రం లేదా స్వేచ్ఛ లేదు. స్త్రీ అంటే ప్రకృతి, ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరిగిద్ది. ఈ ప్రకృతి అద్భుతంగా ఉంటుంది. అలాగే స్త్రీ మా అమ్మ చక్కగా ఎప్పటికీ గుండెల్లో కనపడతా ఉంటుంది, ఒక సావిత్రమ్మ కానీ ఒక సౌందర్య కానీ. అలాగే ఈ జనరేషన్లో ఇంకా చాలామంది, రష్మిక, చాలామంది అమ్మాయిలు ఉన్నారు. వీళ్ళందరూ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు కాబట్టి అమ్మటే చెప్పగలుగుతున్నాం. గ్లామర్ అనేది ఒక దశ వరకే ఉండాలా, ఇంతవరకు ఉంటే పర్లా, అది ఇక్కడికి రాకూడదు. నేనేవాళ్ళే కానీ చెప్పడానికి మళ్ళీ అందరు రేపు పొద్దున పెద్ద పెద్ద వాళ్ళంతా బయలుదేరతారు మాకు స్త్రీ స్వేచ్ఛ లేదు. స్వేచ్ఛ అనేది అదృష్టం. ఆ స్వేచ్ఛని కోల్పోవద్దు. మన గౌరవం ఎప్పుడు పెరుగుద్దంటే
మన వేష భాషల నుంచే మన గౌరవం పెరిగిద్ది. అందులో ప్రపంచ వేదికల మీదైనా సరే చీర కట్టుకున్న వాళ్ళకే విశ్వసుందరి కిరీటాలు వచ్చినాయి. థ్యాంక్ యూ సో మచ్.